హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బోధజనులకు, హైందవ ధర్మం పాటించే వారందరికీ, విద్య నేర్పినటువంటి 5 బ్రాహ్మణోత్తములకు శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ రాహు గురించి. ఒక్కొక్క గ్రంథంలో వాడు ఎక్కడ వచ్చా ఎక్కడ నీచా అనేటువంటిది మీమాంసలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. ఆ చెప్పినటువంటిది మీకు కొన్ని విషయాలు చెప్తాను అన్నమాట. కనుక రాహువు చంద్రుడు కనుక ఈ చంద్రలగ్నం అంటే చంద్రుడు కలిసి రాహు ఎక్కడున్నా కూడా అది మంచిగా చెప్పారు అనమాట. కనుక 10వ ఇంట్లో ఉన్నా 9వ ఇంట్లో ఉన్నా కూడా రాజతుల్యుడు అని చెప్పారు అనమాట. చంద్రరాహులు కలిసినటువంటి వాళ్ళందరూ చూసినప్పుడు ఆర్థికంగా బాగా బలవంతులై ఉంటున్నారు కదా. చంద్రుడు మనస్సు, ఈ రాహు మరణ సంబంధించిన గ్రహం కాబట్టి మానసిక ఒత్తిళ్ళు అనేటటువంటివి ఉంటాయి. అదే శని కూడా కలిసేటట్టయితే కొద్దిగా కుటుంబంలో కొద్దిగా క్యాన్సర్లు అని, పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ అని, మానసిక ఒత్తిళ్ళు, సూసైడ్ టెండెన్సీ. ఎందుకంటే శని ఆయుష్కారకుడు, రాహు మరణకారకుడు, చంద్రుడు మనస్సు కారకుడు. అందువల్ల ఈ టెన్షన్స్ అనేవి ఉంటాయి ఆ శనికి వచ్చినటువంటి పోర్ట్ఫోలియోని బట్టి. కనుక ఇప్పుడు మనకి కొత్త విషయం అంటే మంచి విషయం ఏంటంటే చంద్రరాహులు కలిసేటట్టయితే అది కొద్దిగా ఎక్కువగా కలిసి లగ్నంలో ఉండేటైతే ఇంకా కొంచెం ఎక్కువ మంచి చెప్పాలి. ఆ చంద్రరాహులు కలిసి 10వ ఇంట్లో ఉన్నా కూడా మంచి ఎక్కువ చెప్పాలి. 9వ ఇంట్లో ఉన్నా కూడా చంద్ర లగ్నం నుంచి కూడా, చంద్ర లగ్నం నుంచి రాహు లగ్నంలో ఉన్న అంటే చంద్రరాహులు కలిసిన నెక్స్ట్ చంద్రుడి నుంచి, చంద్రలగ్నం నుంచి గుర్తుపెట్టుకోండి, లగ్నం నుంచి కాదు, చంద్రలగ్నం నుంచి 10వ ఇంట్లో ఉన్న చంద్రుడి నుంచి 9వ ఇంట్లో ఉండేటట్టయితే రాజతుల్యమైనటువంటి జీవన విధానం, ప్రతాపం అనేటటువంటి చెప్పారు, ధనవంతుడు అని చెప్పారు. అంటే చంద్రుడి నుంచి జనగా లగ్నం నుంచి 3, 6, 11లో ఉన్న రాహు మనం మంచి చెప్తున్నాం. చంద్రుడి నుంచి 1, 10, 9లో ఉన్న రాహుకి కొద్దిగా మంచి లక్షణాలు అనేది చెప్పారు అనమాట. కనుక రాహు చంద్రలగ్నాత్తు 6, 8, 12లో ఉండేటితే రాజు కానీ రాజమంత్రి కానీ బహుధాన్యములు కలవాడు అయి తీరతారని చెప్పారు. అది 3, 6, 11 లగ్నం నుంచి అయినా మంచి చెప్పారు, చంద్రలగ్నం నుంచి కూడా మంచి చెప్పారు. రాహు చంద్రలగ్నాత్తు 4, 7లో ఉండేడితే తల్లిదండ్రులకు కొంచెం బాధ పెడతాడు, కొద్దిగా ఆరోగ్య విషయాల్లో లోటుపాట్లు అనేటటువంటి ఉంటాయి. రాహుకి 2లో కానీ 11లో కానీ అంటే చంద్రునికి 2లో కానీ 11లో కానీ రాహు ఉండేడితే కొద్దిగా సుఖం అనేటటువంటిది స్వప్నంలో కూడా కనపడుతుందని చెప్పన్నారు. ఇది చార్ట్లో కొద్దిగా కనపడుతుంది. కొద్దిగా ధనం అంటే కూడా కొద్దిగా ఈ యొక్క సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంటారు. తర్వాత 5వ ఇంట్లో రాహు ఉండేడితే జలభయం అనేటటువంటి ఉంటుంది. కొద్దిగా 5వ ఇంట్లో రాహు ఉండేడితే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని విషయాల లోటుపాట్లు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి అన్నమాట. ఈ రాహు గురించి కొన్ని మీమాంసలు ఉన్నాయన్నమాట. కొన్ని చోట్ల ఉచ్చ, కొన్ని చోట్ల నీచ, ఈ టైపు చెప్తుంటారు. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క రకంగా చెప్పారనమాట. కనుక ఎక్కువగా గురువు నుంచే మనం తెలుసుకోవాలన్నమాట. అది భువన దీపిక అనేటటువంటి గ్రంథంలో ఈ రాహు గురించి చెప్పేటప్పుడు కొద్దిగా ఈ కన్యా క్షేత్రంలో ఉన్నటువంటి రాహు సొంతిల్లని చెప్పని, కనుక ఈ మిథునంలో ఉన్న రాహు మిథునానికి ఉచ్చ అని చెప్పని, ధనస్సులో రాహు నీచ అని చెప్పని, రాహు యొక్క వర్ణం శనివత్ రాహు అనేటువంటి వర్ణం శని అని చెప్పని, రాహుకి రవి పరమశత్రువు అని చెప్పని, గురు శుక్రులు కూడా పరమశత్రులు అని చెప్పారన్నమాట. కనుక రాహు నైసర్గిక శత్రు రవి అయినందువలన సింహరాశి రాహుకి శత్రుక్షేత్రం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. గురువింట్లో కానీ శుక్రుడిలో కానీ రాహుకి మనకి ఈ భువన దీపిక అనేటువంటి గ్రంథంలో కొద్దిగా మంచి చెప్పాల. అందువల్ల కాకపోతే కొన్ని గ్రంథాలు ఏంటంటే రాహుకి వృషభం ఉచ్చ అని చెప్పని, కేతువుకి ఈ యొక్క ఉచ్చగం ఉచ్చ అని చెప్పారన్నమాట. ఒక సప్తమంలో కేతు వృషభ లగ్నమై కనుక 7 ఉండితే చాలా మంచి యోగం ఇస్తాడనమాట. కనుక ఈ రాహుకేతుడు అనేది ఏంటంటే సర్పగ్రహాలు కాబట్టి, ఆ పాపగ్రహాలు కాబట్టి ఆ దశలు రన్ అయ్యేటప్పుడు మటుకు వాళ్ళకి ఒక మనిషికి ఆ కాళ్ళ దగ్గర పాము తిరుగుతుంటే ఎలా భయం ఉంటుందో అలా కొద్దిగా ఆందోళన చెందటాలనేటటువంటివి సర్వసాధారణంగా ఉంటాయి. అందువల్ల ఈ రాహు అనేటటువంటిది ముఖ్యంగా మనకి ఈ భువన దీపిక అనే గ్రంథాల్లో మనకి గురువింట్లో కానీ శుక్రుడింట్లో కానీ రవింట్లో కానీ ఉండేటితే ఈ 3 గ్రహాలు రాహుకి పరమశత్రువులు అని చెప్పారన్నమాట. అది అందువల్ల దాన్ని కూడా అనుసరించేటట్టయితే మనం మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది జ్యోతిష్యుడిగా అన్నమాట. మంగళమ్మ శుభం వ్యాధి.